జ్ఞానమును వారందరూ తెలుసుకున్నట్లు సహాయమును దయచేయండి, కృపను చూపించండి. అదేవిధంగా చెప్తున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాకు ధైర్యమును వాక్చాతుర్యమును నాకు దయచేయండి తండ్రి. నీవే నాకు సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. చేరవలసిన విశ్వాసులందరికీ క్రీస్తు పేరట నా యొక్క వందనాలు. ముందు వారం డాడీ ఒక అంశం మీద వాక్యం చెప్పాడు. ఎవరికైనా గుర్తుకుందా? ముందు వారం డాడీ ఒక అంశం మీద వాక్యం చెప్పాడు. దూతల గురించి వాక్యం చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరు వీరు అంటే దేవుని దూతలు. వీరందరూ ఏం చేయడానికి వచ్చారంట? మనకందరికీ పరిచారం చేయడానికి వచ్చారు. పరిచారం అంటే ఏమిటంటే పని చేయడం. అంటే మన ఇంట్లో వంట మనిషి ఎందుకు ఉంటుంది? వంట చేయడానికి. పని మనిషి ఎందుకు ఉంటుంది? ఇంటిని చక్కపరచడానికి, దానికి ఇంటిని చక్కగా పెట్టడానికి పని మనిషి ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా సహాయం చేయడానికి దేవదూతలను ఏర్పరచాడంట దేవుడు. అయితే ఎవరు వారు అని ఆలోచిస్తే కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇక్కడ దూతలు అనగా ఎవరు అంటున్నారంటే వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలు తనకు పరిచారకులుగాను చేసుకొని ఉన్నాడు. ఇంకా వాయువు అంటే దూత. మనకు కనపడేది అంటే మన శరీరంతో చూస్తే ఇది మనకు వేరే విధంగా కనపడిస్తుంది. కానీ దేవుని ఆత్మతో లేక మన ఆత్మలతో మనం ఈ గాలిని చూస్తే ఏం కనపడిస్తుంది? దూతగా కనపడిస్తుంది. అంటే ఈ దూత మనకి ఏం పరిచారం చేయడానికి వచ్చిందంటే, గాలి మనకి ఏమి? ప్రాణవాయువు, చాలా అవసరమైనది మన శరీరం బ్రతకడానికి. అంటే ఆత్మను శరీరమును కట్టి ఉంచడానికి, శరీరంలో ఉంచడానికి ఏది అవసరం అంటే గాలి, ప్రాణవాయువు. అదేవిధంగా గాలి మనకి ఇంకా ఎలా ఉపయోగపడుతుందంటే, మన భూమి మీదకి వస్తున్న గ్రహ శకలాలు ఉంటాయి కదా, ఆస్ట్రాయిడ్ మన మీద పడి మనల్ని హాని చేయకుండా ఉండడానికి ఆ గ్రహ శకలాలని గాల్లోనే దానిని నాశనం చేస్తుంది. అంటే గాలి మనకు పరిచారం చేస్తుంది. అదేవిధంగా హానికరమైన కిరణాలు, సూర్యుడి నుంచి వస్తున్న యూవీ కిరణాల నుంచి మనం రక్షించడానికి గాలి మనకు పనిచేస్తుంది. అదేవిధంగా అగ్ని కూడా ఏమిటంట? దూతనే. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇదే మాటని పౌలు గారు హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దాన్ని ఎత్తి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని దూతలను గూర్చి చెప్పుచున్నాడు. అంటే అక్కడ ఏముంది? అక్కడ అగ్ని జ్వాలలను వాయువులను దూతలుగా చేసుకొని ఉన్నాడంట. ఇక్కడ ఎందుకు చేశాడని ఆలోచిస్తే ఇది మనకు పరిచారం చేయుటకై, అంటే గాలి మనకు పని చేయడానికి, అగ్ని మనకు పని చేయడానికి. అదేవిధంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా కానీ నిర్జీవ వస్తువులతో మాట్లాడతారా? లేక సంభాషిస్తారా? లేదు కదా. జీవమున్న వస్తువులతోనే మాట్లాడతారు. అదేవిధంగా ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. ఇదే వాద్యాన్ని ఇలాగ పెట్టుకొని మీకా 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? భూమి కూడా జీవము కలది అంటున్నాడు. అంటే ఈ మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? భూమి ఆకాశం కూడా దూతలే. ఈ పంచభూతములన్నీ ఏమిటని ఆలోచిస్తే, ఈ వాక్యాలను బట్టి ఆలోచిస్తే మనకి ఏం పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే ఆకాశం మనకి ఏం పని చేస్తుంది అని ఆలోచిస్తే, మనం పీలుస్తున్న వాయువు అనగా గాలి బయటికి వెళ్ళకుండా, అంటే విశ్వంలోనికి వెళ్ళకుండా ఆకాశం అడ్డుకుంటుంది. అదేవిధంగా ఆకాశం ఇంకా ఏం పని చేస్తుందంటే యూవీ రేస్ నుంచి అనగా హానికరమైన కిరణాలను మన మీద పడకుండా అడ్డుకుంటుంది.
అంటే ఇవన్నీ మనకు పరిచారం చేయుటకై పంపబడిన సేవకులు. అదేవిధంగా భూమి ఇంకా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే భూమిలో నుంచి పంటలు, పొలాలు ఇవన్నీ వస్తున్నాయి. భూమి మనకి ఏం పరిచయం చేస్తుందని చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు వాటి క్షమించండి 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అనగా ఇవన్నీ కూడా మనకు ఆహారంగా ఇస్తున్న యొక్క వృక్ష ఫలములు ఇవన్నీ కూడా భూమి మన కోసం పండిస్తుంది. అంటే మన కోసం అంటే పని చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇంతవరకు ఎన్ని చూసాము? అగ్నిని చూసాము, అగ్నిని చూసాము, ఆకాశాన్ని చూసాము, వాయువును చూసాము, భూమిని చూసాము. పంచభూతములలో ఇంకొకటి మిగిలి ఉంది, ఏమిటది? నీరు. ఆ నీరు గురించి ఏం చెప్తున్నాడని ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయమంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూత అనగా జలము కూడా దేవదూతే. ఈ నీరు మనకు పని చేయడానికి పంపబడిన సేవకులంట. ఇవన్నీ కూడా మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకడానికి, మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి కూడా, సేవ చేయడానికి తయారు చేయబడిన పనిముట్లు లేక పనివారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన విధంగా, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే ఇవన్నీ కూడా ఆత్మల ద్వారా మనం చూస్తే ఇవన్నీ కూడా ఏం కనపడిస్తాయి? ఆత్మలుగా, అంటే దేవదూతలుగా కనపడిస్తాయి. అంటే మనం ఏం ఆలోచించాలి? పంచభూతములన్నీ కూడా దేవుని ఆత్మలు. అదేవిధంగా పంచభూతములన్నీ మనకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నాయా, లేక సేవతో పాటు మరి ఏమైనా చేయడానికి ఉన్నాయా అని ఆలోచిస్తే, యోబు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ, తన భూలోకము కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. అనగా ఈ పంచభూతాలన్నీ మనకు పని చేయడం మాత్రమే కాదంట, శిక్ష చేయడానికంట, కృప చూపడానికి అంట. రెండు కూడా, శిక్షించడానికి, ప్రేమించడానికి. అనగా మన కొరకు పని చేయడానికి అవి నిర్మింపబడి ఉన్నాయంట. అదేవిధంగా మనం ఎలాగైతే దేవుని మాట వినక మన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు శిక్షించడానికి కూడా వీటన్నింటినీ నిర్మించాడంట. అదేవిధంగా ఎప్పుడైనా గ్రహించారా? ఏమైనా భూకంపం వచ్చినప్పుడు కానీ, సునాములు వచ్చినప్పుడు కానీ ఎందుకు జంతువులు అలర్ట్ అవుతాయి తొందరగా? ఎవరైనా గ్రహించారా? లేదు కదా. అంటే ఎందుకు అని ఆలోచిస్తే బైబిల్ దానికి కూడా సమాధానం చెప్తుంది. యోబు గ్రంథము 36వ అధ్యాయము 33వ వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. అనగా ఆయన వచ్చుచున్నాడంటే ఇక్కడ పైన నుంచి చదువుకుంటూ వస్తే మేఘములను, మెరుపులను, ఇవన్నీ ఒక అధ్యాయములు అంతా ఆయన యొక్క తీర్పులను గురించి చెప్తూ చివరిలో ఆయన వచ్చుచున్నాడని, అనగా ఆయన శిక్షించడానికి వస్తున్నాడని మనుషులకు ముందే ఎవరికి తెలుస్తుందంట? పశువులకు. ఎలా తెలుస్తుందంట? ఆయనే చెప్తాడంట. అదేవిధంగా మన మీద ఈ యొక్క నిర్మింపబడిన ఈ పంచభూతాలని కృప కొరకే కాదు కానీ శిక్ష కొరకును, కృప చూపుట కొరకును అంటున్నాడు. శిక్ష కొరకును అలా ఆలోచిస్తే హబక్కుకు 2వ అధ్యాయము 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఈ మొరపెడుతున్న ఎవరికి మొరపెడుతున్నాయి? ఇవన్నీ దేవునికి మొరపెడుతున్నాయి. ఎందుకు మొరపెడుతున్నాయంటే మనము చేస్తున్న అతిక్రమములను ఇవి చూస్తూ భరించలేక మొరపెడుతున్నాయంట. ఈ అధ్యాయాన్ని ఇలాగే ఉంచుకొని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనుషులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆ సృష్టి ఎవరు దేవుని కోసం బ్రతుకుతారా అని మిగుల ఆసక్తితో చూస్తుందంట. ఎందుకంటే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో దానిని మరొకసారి పదం టు పదం చదివితే, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి. రక్షణను స్వాస్థ్యం అంటే మనకేనా? కాదు, అన్యులకు కూడా. అంటే అన్యులు కూడా రక్షణ పొందుతారని ఆ నిరీక్షణ కలిగి అన్యులకు మనకు ఇద్దరికి ఏం చేస్తుందంట? సేవ చేస్తుందంట. అంటే భూమి ఇది వరకు మూలుగుచు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పాపులకు నీతిమంతులకు ఇద్దరకు సేవ చేస్తుందంట. అదేవిధంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటనైనను ఆ పట్టణంనైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయడి. ఎందుకు దులిపివేయాలి అంటే, ఈ యొక్క పాదధూళి కూడా మనం స్వార్థను ప్రకటించినప్పుడు వినకపోతే, అన్యులు వినకపోతే వారి మీద నేరస్థాపన చేయడానికి ఈ ధూళి కూడా సాక్షిగా ఉండడానికి. అంటే పంచభూతములు మనకి పని చేయడానికి మాత్రమే కాదు, కానీ మనల్ని దేవుని దగ్గర పాపులుగా లేక మనం మాటని తప్పిన వారముగా కనపరచడానికి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయంట. అదేవిధంగా మనం లేదు దేవుడు నువ్వు తప్పు చేసావునైనా లేదు అన్నప్పుడు, లేదు ప్రభువా నేను ఎక్కడా చేయలేదంటే, యోబు 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఆకాశం వారి దోషమును బయలుపరచును అంటే ఎలా అంటే, ఎప్పుడైనా స్క్రీన్స్ చూసినారా? ప్రొజెక్టర్ వేసి వైట్ స్క్రీన్స్ వేసి మామూలుగా మీటింగ్స్లో చూపిస్తుంటారు. అలాగూ నేను చేయలేదు ప్రభా, ఈ తప్పు చేయలేదంటే ఆకాశం ఏం చేస్తుందంట? మనం చేసిన క్రియలని ఆకాశం వారి దోషమును బయలుపరుస్తుందంట. భూమి వారి మీద లేస్తుందంట. నువ్వు ఒప్పుకోకపోతే భూమి ఏం చేస్తుందంట? నీ మీద నేరస్థాపన చేస్తుందంట. అదేవిధంగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అవి పోవలసిన వైపునకి అవి పోవచ్చుండెను. జీవికున్న ఆత్మ క్షమించాలి. యోవేలు 1వ అధ్యాయం 20వ వచనం. హేజ్కేల్, నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేతస్థలము కాలిపోవుటయు చూచి పశువులు కూడా ఏం చేస్తున్నాయంట? అంటే మనం చేస్తున్న తప్పిదములన్నీ కూడా, ఈ యొక్క పంచభూతములన్నీ కూడా దేవునికి ఎప్పుడప్పుడు ఏం చేస్తున్నాయంట? ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాయంట గ్రంథంలో రాయడానికి. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పబడిన వాక్యంలో ఆకాశమునకు మన దోషం ఎలా కనపడిస్తుందని ఎవరైనా ఆలోచించారా? ఆకాశం ఎన్నో అడుగుల దూరంలో ఉంది, ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం. అంత దూరం ఎలా దానికి తెలిసిందని ఆలోచిస్తే, వాయువు ఏమిటి? దూతనే కదా. ఈ దూత ఏం చేస్తుంది? ఈ వాయు గాలి ఏం చేస్తుందంటే, ఈ యొక్క మన ప్రకృతిలో వేడి గాలి పైనకి పోయి చల్లగాలి కిందకు వస్తుంది. ఇది ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ ప్రతి క్షణం జరుగుతున్న ఈ ప్రక్రియలో మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని, సమాచారాన్ని అంతా అది ఆకాశానికి చేరదీస్తుందంట. అంటే మన మీద నిఘా ఎలా ఉందంటే, చుట్టూ పంచభూతముల మధ్య మనం పట్టబడి ఉన్నాం. అంటే ఎటు పోయినను మనము చిక్కుతాం దేవునికి. కాబట్టి పంచభూతములు అనగా దూతలు మనకు కృప చూపడానికి మాత్రమే కాదు, కానీ శిక్ష చేయడానికి, మన మీద నేరస్థాపన చేయడానికని తెలుసుకోవాలని క్రీస్తు పేరట నా యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.